పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో ప్రయాగరాజ్లో జరుగుతున్నటువంటి మహాకుంభమేళ, దాంట్లో ఉన్నటువంటి విశేషాలు, ప్రపంచంలోనే జరిగేటటువంటి అతి గొప్ప ఆధ్యాత్మిక వేడుక. ఇంత గొప్ప వేడుక ప్రపంచంలో ఇంకెక్కడా కూడా జరగదు. సుమారుగా 40 నుంచి 50 కోట్ల మంది వచ్చేటటువంటి భక్తులు వచ్చి పుణ్యస్నానాలు చేసేటటువంటి వేడుక. భారతదేశంలో ఉన్నటువంటి వారు మాత్రమే కాకుండా ప్రపంచంలోని అన్ని దేశాలు, అంటే వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి వారు కూడా ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరిస్తారు. అసలు భారతదేశం అంటేనే, భారతదేశం మనకి ఉత్తర భారతం, దక్షిణ భారతం, ఈ రెండు భాగాలని కనుక తీసుకుంటే, దక్షిణ భారతదేశం అంతా కూడా కర్మభూమి, ఉత్తర భారతదేశం అంతా కూడా పుణ్యభూమి. అంటే ఇప్పుడు మీరు చూడండి, దక్షిణ భారతదేశంలో ఎక్కువగా కర్మభూమి అంటే ఏంటి? ఎక్కువగా కర్మలు చేస్తూ ఉంటారు. కర్మలు చేయడం అంటే ఏంటి? పనులు చేస్తూ ఉంటారు. యజ్ఞయాగాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి, పూజలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి, ప్రతి ఇంట్లో కూడా నిత్యం దీపారాధన జరుగుతూ ఉంటుంది. ఉత్తర భారతాన్ని తీసుకుంటే అది ఆల్రెడీ పుణ్యభూమి. అక్కడ ఉన్నటువంటి పుణ్య నదుల యొక్క కారణం చేత ఆ నదిలో స్నానం చేస్తేనే సమస్తమైనటువంటి పాపాలు, దోషాలు తొలగిపోతాయి. ఇప్పుడు మనకి ఇక్కడ ప్రధానంగా నేను దేని గురించి చెప్పదలుచుకుంటున్నానంటే, ఇన్ని కోట్ల మంది ఈ మహాకుంభమేళాకు వెళుతున్నారు. పుట్టినటువంటి ప్రతి హిందువుకి కూడా అక్కడికి వెళ్ళాలి, ఆ పుణ్యతీర్థంలో స్నానం చేయాలి అనే తపన, తాపత్రయం నిలువెల్లా, అంటే మనస్సు పరితపించిపోతూ ఉంటుంది. శక్తి ఉన్నవాళ్ళు, శక్తి కలిగిన వాళ్ళు వెళ్తున్నారు, వెళ్ళాల్సిందే, ఖచ్చితంగా వెళ్ళి చెయ్యాలి. కారణం ఏమిటంటే, ఈ జన్మలో మనము ఈ కంటితో మహాకుంభమేళా చూస్తున్నాం ప్రస్తుతం. మరలా ఇటువంటి మహాకుంభమేళా చూడాలంటే ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా చూడలేరు. కారణం ఏమిటంటే, మరలా ఇంత పెద్ద మహాకుంభమేళా జరగాలి అంటే మరలా 144 సంవత్సరాలు వెయిట్ చేయాలి. అంటే 2169వ సంవత్సరంలో కానీ ఇంత పెద్ద కుంభమేళా జరగదు. మరి ఈ కుంభమేళాకు వెళ్ళలేని వారి పరిస్థితి ఏమిటి? అంటే ఆరోగ్యం సహకరించకపోవటం, శక్తి లేకపోవటం, లేదా ఉద్యోగపరమైనటువంటి విషయాలలో సెలవులు దొరకకపోవటం, లేదా ఆర్థిక పరిస్థితి అనుకూలించకపోవటం, లేదా వెళ్ళాలనుకున్న తపనా తాపత్రయం ఉన్నప్పటికీ రిజర్వేషన్లు అవి దొరకకపోవటం, లేదా చిన్నపిల్లలు ఉండటం, ఇలా రకరకాలైనటువంటి కారణాలతో మనస్సు ఇక్కడే ఉన్నప్పటికీ, అంటే మనిషి ఇక్కడే ఉన్నప్పటికీ మనస్సు మాత్రం అక్కడే సంచరిస్తూ ఉంటుంది. అయ్యో వెళ్ళలేకపోయినానే అని అనుకుంటూ ఉంటారు. ఇక్కడ అసలు ఈ కుంభమేళా జరగటానికి ప్రధానమైనటువంటి గ్రహాలు, ఏ గ్రహాల కారణం అంటే, గురుడు వృషభ రాశిలో సంచరించేటటువంటి సమయంలో రవి ఎప్పుడైతే మకర రాశిలోకి ప్రవేశిస్తాడో అప్పుడు కుంభమేళా జరుగుతుంది. కుంభమేళాకు వెళ్ళలేనటువంటి వాళ్ళు ఇప్పుడు నేను చెప్పినటువంటి చిన్న పరిహారం కనుక చేసినట్లయితే మీరు ఇట్లాంటి 12 కుంభమేళాలలో స్నానం చేసినంత గొప్ప పుణ్యం కలుగుతుంది. ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు. పద్మపురాణం ప్రకారం, పద్మపురాణంలో ఇటువంటి దానికి ఒక పరిష్కారం ఉంది. పద్మపురాణం ప్రకారం ఇప్పుడు చెప్తున్నటువంటిది. ఏం చెయ్యాలి? శక్తి ఉన్నవాళ్ళు వెళ్ళండి, శక్తి లేని వాళ్ళు, వెళ్ళాలనే తపన తాపత్రయం ఉన్నప్పటికీ వెళ్ళలేనటువంటి వాళ్ళు ఈ పరిహారం చేసుకోండి. 4వ తేదీ నుంచి పరిహారం చేసుకోవడం వల్ల గొప్ప ఫలితాన్ని పొందుతారు. ఆ పరిహారం ఏమిటంటే, మన ఆధ్యాత్మిక జీవితంలో తులసి మొక్కకు అధికమైనటువంటి ప్రాధాన్యత ఉంది. తులసిలో కూడా లక్ష్మీ తులసి అని, కృష్ణ తులసి అని రకాలుంటాయి. ఇక్కడ ఈ తులసి మొక్కకు ఉండేటటువంటి అధికమైనటువంటి ప్రాధాన్యత ఏమిటంటే, అసలు భారతదేశంలో హిందూ సంప్రదాయంలో హిందువుల ఇంట్లో తులసి మొక్క లేని ఇల్లు ఉండదు అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా
ఆ తులసి మొక్కలు తులసి చెట్టు చుట్టూ తిరిగి దానికి నీళ్లు పోసి నమస్కారం చేస్తూ ఉంటారు. అంటే సనాతన ధర్మంలో తులసి చెట్టు అధికమైనటువంటి ప్రాధాన్యత సంతరించుకుంది. పద్మపురాణంలో ప్రహ్లాదుడు ఈ తులసి చెట్టు యొక్క ప్రాధాన్యత గురించి చెప్తాడు. ఏం చెప్తాడంటే దీని గురించి అంటే ఎవరు ఎన్ని పాపాలు చేసినా సరే ఆ పాపాలను పోగొట్టుకోవటానికి ఎలాంటి పరిహారం చెయ్యాలి అని అడిగితే అని ప్రహ్లాదుడు ఒకసారి సదానంద మహర్షిని అడుగుతాడు. అంటే మానవులు సహజంగా రకరకాల పాపాలు చేస్తూ ఉంటారు. ఆ పాపాలు తొలగిపోవటానికి ఎటువంటి పరిహారం చేస్తే ఆ పాపాలు తొలగిపోతాయని ప్రహ్లాదుడు సదానంద మహర్షిని అడిగితే అప్పుడు ఆ సదానంద మహర్షి ఏం చెప్తాడంటే క్షీరసాగర మథనం జరిగినప్పుడు అంటే పాల సముద్రాన్ని మథించినప్పుడు అందుట్లో మొట్టమొదటిగా వచ్చినటువంటిది క్షీరసాగర మథనంలో నుంచి వచ్చినటువంటి వాటిలో మొదటిది లక్ష్మీదేవి, రెండవది కౌస్తుభము, మూడవది తులసి. ఈ లక్ష్మీదేవిని కౌస్తుభమణిని విష్ణువు స్వీకరించాడు. తర్వాత వచ్చినటువంటి తులసిని మహావిష్ణువు ఒళ్ళంతా కూడా పూసుకున్నాడు. పూసుకున్న తర్వాత విష్ణువు తులసిని నీకు ఏదైనా అంటే నేను నిన్ను ఒళ్ళంతా అలంకరించుకున్నాను కదా నీతోటి, అందుకే విష్ణువుకి తులసిమాల చాలా ఇష్టం. అంటే నీ యొక్క ఆకులతోటి నేను మొత్తం అలంకరింపబడ్డాను కదా, నీకేమైనా కోరిక ఉంటే అడుగు, ఆ కోరిక తీరుస్తానని అడుగుతాడు. అంటే అప్పుడు తులసి ఏమడుగుతుందంటే మహావిష్ణువుని ఎవరైతే పాపాలు చేసి ఉన్నారో అటువంటి వారు నీ దివ్య దర్శనానికి వచ్చి 2 దళాలు నా నుంచి స్వీకరించి, అది కూడా మంగళవారము మరియు ద్వాదశి తిథులలో కాకుండా, మంగళవారం నాడు కానీ ద్వాదశి తిథులలో కానీ కాకుండా 2 దళాలను స్వీకరించి ఎవరైతే భక్తితో నీ పాదాల దగ్గర పెడతారో అటువంటి వారిని పాప విముక్తుల్ని చెయ్యండి అని చెప్తుంది. బ్రహ్మాండమైన కోరిక కోరుకున్నావు, ఇంకా ఏమైనా కావాలా అంటే అప్పుడు దానికి ఇంకా అప్పుడు ఏం చెప్తారంటే తులసి చెట్టు యొక్క ప్రాధాన్యత ఏమిటంటే యన్మూలే సర్వతీర్థాని యదగ్రే సర్వదేవతాః, యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతా యదగ్రే సర్వం వేదాశ్చ తులసీత్వం నమామ్యహం. అంటే అర్థం ఏమిటంటే తులసి చెట్టు యొక్క మొదట్లో సమస్తమైనటువంటి సర్వతీర్థాలు అంటే 3 కోట్ల నదులు తులసి చెట్టు యొక్క మొదట్లో ఉంటాయి. మీరు తులసి చెట్టులో ఉండేటటువంటి తులసి చెట్టుకు ప్రతిరోజు నీళ్లు పోస్తారు కదా, ఆ పోసేటటువంటి నీరు 3 కోట్ల నదులలో ఉండేటటువంటి నీటికి సమానం. తులసి చెట్టుకు మధ్యలో సమస్తమైనటువంటి దేవతలు నివసిస్తారు. అలానే తులసి చెట్టుకు పైన సమస్తమైనటువంటి వేదాలు ఉంటాయి. అంటే 3 కోట్ల నదులతోటి సమస్తమైనటువంటి దేవతలతోటి అన్ని వేదాలతోటి కలిసినటువంటి తులసి చెట్టును ఎవరైతే నమస్కరిస్తారో అటువంటి వారిని తులసి పూర్తిగా కాపాడుతుంది. ఇది మాత్రమే కాకుండా తులసి చెట్టు ఆరోగ్యపరంగా కూడా అత్యంత ప్రభావితమైనది. ఏ గృహంలో అయితే తులసి చెట్టు ఉంటుందో ఆ గృహంలోకి అనారోగ్యం అనేటటువంటిది దరి చేరదు. ఇంకా చెప్పాలంటే తులసి చెట్టుకి మొదట్లో, తులసి మొక్కకు మొదట్లో బ్రహ్మ ఉంటాడు, మధ్యలో విష్ణువు నివసిస్తాడు. తులసి పైన అంటే ఆకుల దగ్గర పరమేశ్వరుడు శివుడు ఉంటాడు. అంటే తులసి మొక్క త్రిమూర్తి స్వరూపము, అలానే సర్వతీర్థాల యొక్క సమూహము. కాబట్టి ఇంకా ఇప్పుడు మనము ఎవరైతే కుంభమేళాకు వెళ్ళలేనటువంటి వారు ఉంటారో చక్కగా స్నానం చేసిన తర్వాత తులసి చెట్టు దగ్గరికి వెళ్ళి తులసి చెట్టులో కొన్ని పాలు తీసుకొని, కొన్ని పాలు తులసి చెట్టులో వేసి, కొన్ని నీళ్లు కూడా తీసుకొని ఆ నీళ్లు తులసి చెట్టులో వేసి, ఆ తులసి చెట్టు అంటే తులసి కోటలో ఉన్నటువంటి కొద్దిగా మట్టిని తీసుకొచ్చి 2 దళాలను 2 ఆకులను తీసుకొని మీరు స్నానము చేసేటటువంటి నీటిలో ఆ మట్టిని మరియు ఆ నీళ్లను వేసి చక్కగా గంగే యమునే కృష్ణే గోదావరి సరస్వతీ నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు అనేటటువంటి ఈ శ్లోకంతో చదువుకుంటూ ఎవరైతే స్నానం చేస్తారో వాళ్ళు
3 కోట్ల తీర్థాలలో స్నానమాచరించినంత గొప్ప ఫలితాన్ని పొందుతారు. ఇప్పుడు కుంభమేళాలో కూడా స్నానమాచరించినంత గొప్ప ఫలితాన్ని పొందుతారు. నా ఉద్దేశం ఏమిటంటే, ఎవరైతే వెళ్ళలేనటువంటి వారు ఉంటారో వారు మాత్రమే ఈ విధంగా చేయండి. వెళ్ళగలిగినటువంటి వారు, శక్తి ఉన్నటువంటి వారు తప్పకుండా చక్కగా వెళ్ళండి, దర్శించుకోండి. వెళ్ళలేనటువంటి వారు, వృద్ధులు కానీ, పిల్లలు కానీ, అనారోగ్యంతో ఉన్నటువంటి వారు కానీ, బాలింతలు కానీ, లేదా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి వారు కానీ, లేదా వెళ్ళాలన్న తపన తాపత్రయం ఉన్నప్పటికీ ప్రయాణ సౌకర్యాలు సరిగా లేనటువంటి వారు కానీ, అంటే మనస్సు మాత్రము పీకుతూ ఉన్నది, శరీరం మాత్రం ఇక్కడే ఉన్నది. అటువంటి సందర్భంలో అన్నిటికంటే వేగంగా పనిచేసేది మనస్సు. ఒక్కసారి ఇప్పుడు నేను చెప్పినటువంటి పరిహారాన్ని, ఇప్పుడు నేను చెప్పినటువంటి దాన్ని, తులసి చెట్టుకు మొదట్లో కొన్ని పాలు పోసి కొన్ని నీళ్లు పోసి ఆ మట్టిని తీసుకొని మీరు స్నానం, 2 ఆకులు కూడా తీసుకొని వచ్చి మీరు స్నానం చేసేటటువంటి నీటిలో ఆ కొద్దిగా మట్టిని మరియు 2 తులసి దళాలను వేసి చక్కగా పరమేశ్వరుడికి, బ్రహ్మకి, విష్ణువుకి, పరమేశ్వరుడికి ముగ్గురికి కూడా చక్కగా నమస్కారం చేసుకొని ఇప్పుడు చెప్పినటువంటి శ్లోకంతో గంగే యమునే కృష్ణే గోదావరి సరస్వతి, గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి, అంటే ఇప్పుడు మనకు త్రివేణి సంగమంలో ఉండేవి కూడా ఈ 3 నదులే, గంగా యమున సరస్వతి. అలానే నర్మదే సింధు కావేరియు జలేస్మిన్ సన్నిధిం కురు, ఈ అన్ని నదుల యొక్క నీటితోనే స్నానం చేస్తున్నాను అని చక్కగా భావించి ఈ విధంగా చేయవచ్చు. ఇంకొకటి, ఈ విధంగా కనుక చేస్తే ఏం జరుగుతుంది అంటే, ఈ విధంగా చేస్తే 1,000,000 గోవులను దానము చేస్తే ఎంత గొప్ప ఫలితం కలుగుతుందో అంత గొప్ప ఫలితాన్ని ఇక్కడ మీరు పొందుతారు. అంత గొప్ప ఫలితాన్ని పొందుతారు. అంటే 1,000,000 గోవులను దానం చేస్తే ఎంత ఫలితాన్ని పొందుతారో అంత గొప్ప ఫలితాన్ని ఇప్పుడు ఈ విధంగా, అంటే మహాకుంభమేళాలో స్నానం చేయటం వలన కానీ, అక్కడికి వెళ్ళలేనటువంటి వారు ఈ విధంగా చేయటం వలన కానీ పొందుతారు. శుభం.